తెలుగు రాష్ట్రాల్లో అధిక వర్షాల వల్ల గూడ అనేది రాలిపోతుంది పత్తిలో. అయితే ఇప్పుడు ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలి, అలాగే వర్షాలు అధికంగా కురుస్తున్నప్పుడు మనకి ఎర్రపైన అనేది ఎక్కువగా ఉధృతి చెందుతుంది. దీనికి ఎటువంటి మందులు వాడుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క రైతన్న తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అది ఎర్రపైన కాదు, కర్రపైన కాదు, అది వచ్చేసి ఎల్లో త్రిప్స్ అంటారు వాటిని. మనకు రెగ్యులర్ గా కనిపించేటువంటి పసుపు రంగు తామర పురుగులు అనేవి ఆకు కింది భాగంలో మనకు మొక్క యొక్క కణంలో నుంచి, ఆకు యొక్క కణంలో నుంచి రసాన్ని పీల్చడం వల్ల కణం అనేది బర్న్ అయిపోవడం వల్ల ఆకు అనేది ఎరుపు రంగులోకి మారుతుంది. అంతేగాని ఇది ఎటువంటి వ్యాధి అయితే కాదు. దీనివల్ల మనకు ఇక రెడ్ కలర్ లోకి వచ్చినప్పుడు ఎర్రపైన అని చెప్పేసి చాలా మంది అపోహపడి దీనికి విచ్చలవిడిగా మందులు వాడుతున్నారు. దీనికి వాడుకోవాల్సిన మందులు వచ్చేసి మీరు మోనోఎస్పేట్ కానీ, లేదంటే ఈ హెర్క్లెస్ కానీ, అది కాకపోతే మనకు ఈ డిసైడ్ కానీ ఇలాంటి మందులు స్ప్రే చేసుకోవడం వల్ల ఈ యొక్క ఎర్రపైన అనే తామర పురుగులు అనేది కంట్రోల్లో ఉంటాయి. దాంతో పాటుగా గూడ రాలకుండా ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలంటే లీటర్ నీటికి మనకు చమత్కార్ మెపిక్వాట్ క్లోరైడ్ గరుడా కంపెనీ వల్ల చమత్కార్ అనేది మనకు దీనిపైన సమర్థవంతంగా పనిచేస్తుంది. పత్తి కోసం రికమెండ్ చేయబడినటువంటి హార్మోన్. ఇది లీటర్ నీటికి ప్రతి ఒక్క రైతన్న కూడా దీన్ని వాడుకోవాలి. ఇది ఎటువంటి మొక్క యొక్క గ్రోత్ ను ఆపదు. పత్తి మొక్కలో మోనోపోడియల్ బ్రాంచెస్, సింపోడియల్ బ్రాంచెస్ అని రెండు రకాలుగా ఉంటుంది గ్రోత్. ఇక్కడ మోనోపోడియల్ బ్రాంచెస్ వచ్చినప్పుడు రైతుకు దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి ఎదుగుదలను ఆపేసి మొక్క సమర్థవంతమైన క్వాలిటీ ఎదుగుదల రావడానికి చమత్కార్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి లీటర్ నీటికి చమత్కార్ కానీ, లేదంటే వర్షాలు పడి ఈ విధంగా మబ్బు పట్టి ఉండి వారం నుంచి అటువంటి వాతావరణం లేదు, పిండి నెల ఎక్కడైనా కనపడుతుంది అనుకుంటే ట్రైకాంటనాల్ అనే హార్మోన్, ఇది కిరణజన్య సంయోక్రియను పెంచి మొక్కలో ఫుడ్ తయారు చేసుకోవడానికి పెంచుతుంది. ఆ పిండి నెల వస్తుందంటే మొక్కకు ఫుడ్ సరిపోవట్లేదని. దానికి తోడు పొటాషియం సల్ఫేట్ 0.050 లీటర్ నీటికి 5 గ్రాములు కలిపి స్ప్రే చేసుకోవడం వల్ల ఆ పిండి నల్ల అనేది ఉధృతి తగ్గుతుంది. మీరు ఎటువంటి మందు కొట్టినా కూడా ఇలాంటి సమయంలో అది తగ్గదు. ఈ విధంగా చేసుకోవడం వల్ల మొక్క అనేది బాగుంటుంది. మొక్కల్లో న్యూట్రిషన్ మేనేజ్మెంట్ ఉండాలి. ఇక్కడ కనపడుతున్న పత్తి చేనుకి వచ్చేసి 58 రోజులు ఇప్పటి వరకు ఎటువంటి మందు అనేది వాడలేదు. ఎటువంటి పై మందు స్ప్రే చేయకపోయినా ఈ మొక్క ఈ విధంగా ఉండడానికి కారణం నేల యొక్క యాజమాన్యం మాత్రమే. మన తెలుగు యువ రైతు యూట్యూబ్ ఛానల్లో నా యొక్క ప్రతి ఒక్క ఫీల్డ్ వీడియోస్ కూడా ఉంటాయి. పై మందు కొట్టకుండా పంట ఎలా పండించాలని ఆలోచన ఉండాలి, కానీ ఏ మందు కొడదానని దేవులాట ఉండకూడదు. ఆవేశంతో వ్యవసాయం చేయకూడదు, ఆలోచనతో వ్యవసాయం చేయాలి. ఆలోచనతో వ్యవసాయం చేయాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా తెలుగు యువ రైతు టీం అనేది ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఛానల్ ని ఫాలో చేయండి. 100% తోటి రైతుకు షేర్ చేయండి. జై హింద్, జై జవాన్, జై కిసాన్.